అయిపోయిందా? నా పేరు పిసి అప్పారావు, ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులను. మరి మొన్నే ఈ గంగాదేవి పండుగ చేసిన తర్వాత బోట్లన్నీ వేటకెళ్ళాయి. ఫిషింగ్ హార్బర్లో 21 సంఘాలు ఉన్నాయి. 21 సంఘాలు కూడా పండుగ చేసిన రోజున అందరూ పార్టిసిపేట్ చేస్తూ మళ్ళీ వాళ్ళ తర్వాత సంఘాల పరిధిగా ఒకరికొకరు చేస్తుంటారు. మారవరంలో కూడా కొంతమంది పండుగ చేశారు. ఈరోజు ఎవరైతే ఈ యొక్క చేపలు ఆక్షన్ చేసే వాళ్ళు గంగా భవాని చేపల వేలందారులతోగా ఈరోజు కార్యక్రమం. ఈ కలశాలతోటి నీరు తీసుకొని వెళ్తుంటారు. కాబట్టి వీళ్ళందరికీ నమ్మకం ఏంటంటే ఈ అమ్మవారు బాగా చూస్తుంది. గంగమ్మ తల్లి ఎలా అయితే పాలు నీళ్ళు పొంగినట్టుగా సముద్రంలో ఏట కూడా బాగా జరిగి ఎటువంటి నష్టాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పుష్కలంగా ఫిషింగ్ పడి తర్వాత వచ్చే సంవత్సరం కూడా బాగా జరగాలని ఒక నమ్మకంతో ఈ భక్తులందరూ కలిసి ఒక కార్యక్రమం చేస్తుంటారు. ఈ ఒక్క గంగమ్మ తల్లి చల్లగా వీళ్ళందరినీ వ్యాపారం చేసుకునే వాళ్ళని ఈ బోటు వాళ్ళు కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మైలిపల్లి లక్ష్మణరావు, ఏపీ మెకనైజ్డ్ అసోసియేషన్ అధ్యక్షులు. మరి ఈ నెల 10వ తేదీన గంగమ్మ తల్లి పండుగ చాలా అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. అందులో భాగంగా మరోవారం నాడు కొంతమంది, మరి 2వ మంగళవారం నాడు మరి గంగా భవాని సంఘం వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కరాచీ ఊరేగింపు చాలా వైభవంగా జరుగుతుంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఎలవేలుపు గంగమ్మ తల్లి మన చల్లని తల్లి దేవుళ్ళ నుంటే ఏదైనా కొనసాగుతాయని ఒక ప్రగాఢమైన నమ్మకం. అందులో భాగంగా మరి మేము చీకటి రాజ్యంలో వేట సాగించడానికి ప్రయాణం అవుతున్న తరుణంలో మరి వేటకు వెళ్ళడమే తప్ప వస్తామో రామో తెలియని సంఘంలో ఎంతో మరి బాధతో మేము కొనసాగిస్తున్నట్టు పాటు ఇందులో మరి అందరూ బాగుండాలి, ఆ తల్లి దీవెనలు ఉండాలని మరి కరసాలతో ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారికి మొరాట ఇప్పించి మరి పక్కనున్న దత్తమ్మ తల్లి కూడా కాయా పండించి ఆ అమ్మవారి కోరికలు చేసుకునే ఆనవాయితం. అందులో భాగంగా ఈరోజు గంగా భవాని సంఘం ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున మరి భక్తులు పాల్గొనడం జరిగింది. అందులో మా అసోసియేషన్ కూడా ఆహ్వానించడం జరిగింది. మరి వారికి మరి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి వీళ్ళకు మరి తెచ్చే చేపను వీళ్ళే మరి ఎంతో కష్టపడి మరి ఆక్షన్ చేసి ఇటు బోటు ఓనర్లకి వ్యాపారస్తులకి మధ్యన వయగా వీళ్ళు ఉండి ఈ యొక్క వ్యాపారం కొనసాగిస్తూ ఉంటారు. మరి వారికి ఆ గంగమ్మ తల్లి దయ కృప ఎల్లవాళ్ళలా ఉండాలని, వారందరూ కూడా బాగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ఎంత మంచి